Daily. Taste the Daily. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సోనూ సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నేహా శర్మ, ఊర్వశీ రౌతాల ఆస్తులు అటాచ్ చేసింది. మొత్తం 7.93 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. ఇప్పటి వరకు 19.7 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తులు అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోనూ సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నేహా శర్మ, ఊర్వశీ రౌతాల ఆస్తులు అటాచ్ చేసింది. మొత్తం 7.93 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. ఇప్పటి వరకు 19.7 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుని వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఇప్పటి వరకు ఈ సినిమాలను అడ్డు పెట్టుకొని, వాళ్ళ పేరును అడ్డు పెట్టుకొని అనేక ఇల్లీగల్ యాప్స్ ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కోట్లాది రూపాయలుగా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించారంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి వారికి నోటీసులు అందజేసి పిలిపించి కొంతమందిని విచారించడము, కొంతమంది ఆస్తుల వివరాలను కూడా ఈడీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల ఆస్తులన్నింటినీ కూడా ఈడీ అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ప్రమోట్ చేసినటువంటి పర్సన్స్ గా సోనూ సూద్, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నేహా శర్మ, ఊర్వశీ రౌతాలకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం 7.93 కోట్ల విలువైనటువంటి ఆస్తులని అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 19.7 కోట్ల ఆస్తులని ఈడీ అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రధానంగా వీళ్ళు సినీ సెలబ్రిటీలు అయి ఉండి ఒక సామాజిక బాధ్యత వ్యవహరించాల్సింది పోయి ఆ ఫేమ్ ని అడ్డు పెట్టుకొని, ఆ హైట్ ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇల్లీగల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎంకరేజ్ చేస్తూ అనేక బెట్టింగ్ యాప్స్ తో వీళ్ళు నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా గతంలో వీరి పేరున కేసు సమాధానం ఉండడము, దానిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరిపి వీళ్ళు కోట్లాది రూపాయలుగా బెట్టింగ్ యాప్ పేరుతో వసూలు చేశారు, సంపాదించారు అనే దానిపై కూడా దర్యాప్తు చేసి ఈ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం మీద ఏమైనా ఈడీ విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉందా? ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించిన నటులు కావచ్చు, సెలబ్రిటీల వ్యవహారంలో ఏమైనా ఈడీ ఇన్వాల్వ్ అయి ఉందా? ఉంటే యాక్షన్ ఇదే రకంగా ఉండే అవకాశం ఉందా రవితేజ? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రధాన వారి వారి భాషలలో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది తమిళ, కన్నడ, మలయాళంకి చెందినటువంటి ఇండస్ట్రీ వ్యక్తులంతా కూడా వీళ్ళు 2-3 సినిమాలు హిట్ కొట్టినటువంటి వెంటనే వారికి ఉన్నటువంటి హైప్ ని అడ్డు పెట్టుకొని దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళు ఇల్లీగల్ గా ఆ ప్రమోషన్స్ కోసం వారితో టైఅప్ అయి ఉండి దాని ద్వారా అగ్రిమెంట్ చేసుకుని వీళ్ళు కోట్లాది రూపాయలుగా కొన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్, కొన్ని చాట్ ద్వారా స్వీకరించడంపై మాత్రం ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రంలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. వీటిపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అక్కడ స్థానిక పోలీసుల ద్వారా వివరాలు తెలుసుకుని వారిపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ వివరాలన్నీ కూడా సేకరించి వీరిపై ఈసీఐఆర్ నమోదు చేసి అనంతరం వీళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సినీ సెలబ్రిటీలందరూ కూడా వారికి వచ్చినటువంటి డబ్బు మొత్తం బెట్టింగ్ యాప్స్ ద్వారానే ఇల్లీగల్ గా ప్రమోషన్స్ ని చేపడుతూ ఈ బెట్టింగ్ యాప్స్ సంస్థలతో టైఅప్ అయ్యి వారితో ఒప్పందాలు చేసుకొని, అగ్రిమెంట్ చేసుకొని ఇన్ని సంస్థలకు మేము ఈ ప్రచారాన్ని చేస్తామంటూ కూడా వారితో ఈ అగ్రిమెంట్ టైఅప్ చేసుకొని ఈ కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారనే దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ వివరాలు సేకరించి వీళ్ళ ఆస్తులు ఇప్పటి నుంచి ఎంత సంపాదించారు బెట్టింగ్ యాప్స్ దాంతో కూడా అది గుర్తించి ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.